హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం గత టెట్ పరీక్షలో ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, కంటిన్యూగా వీడియోలు చేస్తూ వస్తున్నాను. మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దామండి. లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమం. సో ఆన్సర్ అండి, మనందరికీ తెలుసు, మొట్టమొదటి అందరినీ పిలిచేది కాబట్టి సాధారణంగా పిలిచేది, అది ఒకరికే నిర్దిష్టమైంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. వికాసం సాధారణం నుండి నిర్దిష్టమై ప్రయాణం చేస్తుంది. తర్వాత ప్రశ్న అండి, క్రింది వానిలో వికాస లక్షణం కానిది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును, ఇది కంటిన్యూగా కొనసాగుతుంది అంటే నిరంతర ప్రక్రియ, ఇది రైట్ ఆన్సరే. తర్వాత విస్తృతమైన భావన, ఎందుకంటే ఇది సంకుచితంగా ఉండదు, సో విస్తృతంగా కొనసాగుతుంది కాబట్టి విస్తృతమైన భావన. సో పరిమాణాత్మకమైనది అన్నాడు కాబట్టి తప్పండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్, ఎందుకంటే వికాసం అనేది గుణాత్మకమైనది. తర్వాత ప్రశ్న, నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. ఇక్కడ మనకు అందరికీ తెలుసండి, సో బాలుడికి అహం ఉంటుంది, సో అహం కేంద్రీకృతంగా ఉంటుంది. అంటే నేను వెళ్తుంటే నాతో పాటు అందరూ నేను ఎలా చేస్తే వాళ్ళు కూడా అలా చేస్తారు అనుకోవడం అనేది అతని అహం కేంద్రీకృతవాదం అనేది రైట్ ఆన్సర్ అండి. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. సో జ్ఞానేంద్రియ వికాసం ఇదివరకు చెప్పుకున్నామండి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, శైశవ దశలోనే జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ జరుగుతుంది. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. తర్వాత ప్రశ్న, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష అనేది ఇది థర్డ్ ఆప్షన్ అండి. ఇది ఒక సామూహిక అశాబ్దిక పరీక్ష. తర్వాత ప్రశ్న, వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. సో ఆన్సర్ రెండవ దశ మనకి సెకండ్ ఆప్షన్, గుప్త స్థితి దశ. తర్వాత ప్రశ్న, క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడింది. సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ది విటన్ బర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. తర్వాత ప్రశ్న, విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, స్ప్రాంజర్. తర్వాత ప్రశ్న, సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు గల పద్ధతి మనందరికీ తెలుసండి. సో ఇది సెకండ్ ఆప్షన్, వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సామీప్యత ఉంటుంది, సామీప్యత అంటే దగ్గర సంబంధం, సామ్యత ఒకదానితో ఒకటి పోల్చడం జరుగుతుంది, పూర్ణం పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుంది. సో వర్ణ స్థిరత్వం అనేది ఉండదు కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒకరోజు తర్వాత విస్మృతి శాతం డైరెక్ట్ బిట్ అండి, మనందరూ తెలుసు, సెకండ్ ఆప్షన్ 66% ఉంటుంది. తర్వాత ప్రశ్న, వైగాట్స్కి ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పరిశీలించడం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో అనుభవాత్మక అభ్యాసం సిద్ధాంతంతో అతి దగ్గరగా సంబంధం ఉన్నవారు ఎవరు.
సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ డేవిడ్ కోల్బ్. తర్వాత ప్రశ్న, అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు? ఇది క్లియర్గా తెలుసు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ స్మిత్ అండి. సారీ అండి, ఇది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గేట్స్. తర్వాత ప్రశ్న, 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఇక్కడ ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ. సో ఇక్కడ అభ్యసన వక్రరేఖ ఎలా ఉంటుందంటే పుటాకారంగా ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఎందుకంటే పరిపక్వత అనేది ఖచ్చితంగా అభ్యసనానికి దోహదం చేసే అతి ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి 6 నెలల శిశువుకి పరిపక్వత లేకపోవడం వల్ల అక్షరాలు నేర్చుకోలేరు. కాబట్టి మన అభ్యసనం కూడా ఎలా జరుగుతుందంటే సర్పిలాకార పద్ధతిలో కంటిన్యూ అవుతుంటుందండి. సో స్టాండర్డ్ బట్టి అలా పెంచుకుంటూ పోతుంటారన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. ఇక్కడ ఆన్సర్ బాగా అబ్జర్వ్ చేయండి. సో వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందిస్తున్నాడంటే అతను విచక్షణ ఉపయోగిస్తున్నాడు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉద్దీపన విచక్షణ. తర్వాత ప్రశ్న, వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ. సో ఆన్సరు సెకండ్ ఆప్షన్ భావనోద్భవం. తర్వాత ప్రశ్న, నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీనిని పెంపొందిస్తాయి. సో నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ ఏకాగ్రత మరియు పరిశీలన వీటిని పెంపొందిస్తాయి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో 5E అభ్యసన నమూనాకి చెందనది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సహానుభూతి. ఇది చెందండి. సో అన్వేషించడం అనేది ఉంటుంది, వివరించడం అనేది ఉంటుంది, మూల్యాంకనం చేయడం ఉంటుంది, కానీ సహానుభూతి అనేది ఉండదండి. తర్వాత ప్రశ్న, డన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య. సో ఆన్సర్ డైరెక్ట్ పెట్టండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 12. తర్వాత ప్రశ్న, NCF 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. సో ఎప్పుడు కూడా 1-2 తరగతుల మదింపు జరగకూడదండి. అంటే 4వ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఎలాంటి పరీక్షలు ఉండరాదు. తర్వాత ప్రశ్న, RTE రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం బాలలు అనగా మనందరికీ తెలిసిందే, కంటిన్యూ మనం చదువుకుంటూ వస్తున్నాం. బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికల్ని మన బాలల కింద పరిగణిస్తాం. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం క్రింది వానిలో సరికాని జత. సో సరికాని జత అడిగాడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది పాఠశాల విద్య రైటే, తర్వాత రెండోది ఉన్నత విద్య రైటే. సో మూడోది కళాశాల విద్య కాదండి. సో ఫోర్త్ ఆప్షన్ ఆచరణ రైట్ ఆన్సరే. కాబట్టి మన ఆన్సరు థర్డ్ వన్ సరికాని జత. నెక్స్ట్ వన్, MHRD స్టాండ్స్ ఫర్. ఇక్కడ మనకు క్లియర్గా తెలుసు, ఫస్ట్ ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. తర్వాత ప్రశ్న, అవాస్ట్ అనగా. సో మనకు ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విండోస్. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదండి.
చివరి ప్రశ్న అండి, ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థిలో ఆశించిన సామర్థ్యాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వన్ సంఖ్యా సామర్థ్యాలు ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా ఆశిస్తున్నామండి. అలాగే పునాది అక్షరాస్యత, పునాది కూడా ఉండాలనేది మన కాన్సెప్ట్ అండి. అలాగే డిజిటల్ అక్షరాస్యత అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటలైజేషన్ కూడా జరగాలి. సో అందులో కూడా వాడికి లిటరసీ కావాలి. కాబట్టి 3 రైటేనండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, అంటే డిజిటల్ అక్షరాస్యత కావాలి కానీ సో ఇప్పుడు కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ ప్రకారం సంఖ్యా సామర్థ్యాలు పునాది అక్షరాస్యత కావాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.